తాజా 30 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య క్రమంగా విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఒంటరిగా ఎదగాలని, టీడీపీకి అడ్డుకట్ట వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నంతో రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. దీనికి తోడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడంతో టీడీపీ బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలను కట్టడి చేయడానికి చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. చంద్రబాబు చెప్పినా సరే బీజేపీ పొత్తు లేకపోయి ఉంటే తనకు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చి ఉండేదని మరోసారి కేసినేని నాని బల్లగుద్ది చెప్పారు. ఈ పరిస్థితుల్లో గురువారం అంటే మే నెల 25వ తారీఖున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విమానంలో కలిసి ప్రయాణం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఫ్లైట్లో వెళ్తారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతున్న అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఏపీకి 13 అంబులెన్సులు ఇస్తున్నారు. వీటి ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు, అమిత్ షాలు పాల్గొంటారు. వీరిద్దరికీ సంధానకర్తగా వెంకయ్యనాయుడు వ్యవహరించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.